హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా విలువైన విశేషాలు చెప్తాను. ఆ విశేషాలు అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసి ఆ తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, తంజావూరు ఈ పేరు వినగానే మనకు చోళరాజులు గుర్తొస్తారు. అలాగే పెద్ద పెద్ద కట్టడాలతో కట్టిన దేవాలయాలు గుర్తొస్తాయి. ఆ పరమేశ్వరుడు మన మదిలో అలా మెదులుతాడు, ఎందుకంటే చోళరాజులు ఆ పరమేశ్వరుని భక్తులు అన్నమాట. అందుకే మనకు ఈ తంజావూరు పేరు వినగానే శివయ్య గుర్తొస్తాడు, అలాగే చోళులు గుర్తొస్తారు. తమిళనాడులో ఉన్న తంజావూరు చోళులకి రాజధాని అన్నమాట. క్రీస్తు శకం 850 సంవత్సరంలో చోళులు ఈ రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత తంజావూరుని తమ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించేవారట. అయితే తంజావూరులో 70 ఆలయాలు ఉన్నాయట. వాటిలో చాలా ముఖ్యమైనది బృహదీశ్వర ఆలయం. ఈ బృహదీశ్వర ఆలయానికి ముందు రాజరాజేశ్వర ఆలయం అని పేరుండేది. అయితే ఆ పేరు తర్వాత మార్చబడింది. ఆ పేరు ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ గుడి ప్రత్యేకతల్ని కొన్ని తెలుసుకుందాం. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే గర్భగుడిలో ఉన్న శివలింగం 8.7 మీటర్స్ ఎత్తుతో ఉంది. అది ఏకశిలతో నిర్మించారట. అలాగే శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు కూడా అతి పెద్ద నందీశ్వరులలో ఇది రెండవదంట. అది కూడా ఏకశిలతోనే నిర్మించారు. అయితే ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని గుడి కట్టిన తర్వాత నిర్మించింది కాదట, తీసుకువచ్చి లోపల పెట్టింది కాదట. ముందే శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత గుడి కట్టడం ప్రారంభించారట. 1000 సంవత్సరాలకి ముందు చోళుల మొదటి రాజైన రాజరాజ చోళుడు ఈ గుడిని కట్టించారు. ఈ దేవాలయం గోపురం ఎత్తు 216 అడుగులు ఉంటుందంట. ఈ గుడి ప్రధానమైన విమాన గోపురం 80 టన్నుల బరువు ఉంటుందంట. అంటే 80,000 కిలోల బరువు అన్నమాట. అయితే ఇది కూడా ఏకశిలతో నిర్మించారట. ఈ గుడి గోడలపైన అద్భుతమైన నాట్య భంగిమలతో ఉన్న శిల్పాలు 100కి పైగా ఉంటాయట. అలాగే 1987లో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా దీనిని గుర్తించారట. ఇంత పెద్ద దేవాలయం కట్టడానికి అసలు పునాదులే లేవంట. ఇక్కడ 6 సార్లు భూకంపం వచ్చినా కూడా ఈ గుడి అసలు చెక్కు చెదరలేదు. ఈ కట్టడానికి అసలు ఎలాంటి సిమెంటు కానీ, ఇసుక కానీ, ఇంకా ఇటుక కానీ ఏవి వాడకుండా కేవలం గ్రానైట్తో మాత్రమే నిర్మించారట. అయితే ఈ ఊరికి 60 కిలోమీటర్ల మేర ఎక్కడ ఎలాంటి రాయి గనులు లేవంట. మొత్తం ఇసుక అలాగే ఉంటుందంట. అయితే ఈ రాయిని ఆ ఊరికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ నుంచి ఈ రాయిని సేకరించారట, గ్రానైట్ని. అయితే వీటిని ఏనుగుల సహాయంతో ఇక్కడికి చేర్చేవారట. అయితే ఈ గుడి గురించి ఒక పుకారు కూడా ఉంది. ఏంటదంటే, ఈ గుడి నీడ అసలు గుడి లోపల ప్రాంగణంలో ఎక్కడా పడదు, ప్రాంగణం బయటే పడుతుంది కానీ లోపల పడదు అని ఒక పుకారు ఉంది. అయితే అది నిజం కాదు, గుడి నీడ పడుతుంది. ఇది ఎందుకు ఈ పుకారు వచ్చింది అంటే, రాజు ఈ గుడిని కట్టిన శిల్పిని పిలిచి, ఇంత పెద్ద గుడి నిర్మించాం కదా, ఇదేమీ కూలిపోదు కదా అని అడిగినప్పుడు, గుడి కాదు కదా, గుడి నీడ కూడా పడిపోదు అని చెప్పినారట. అలా చెప్పిన ఆ మాటనే నీడ పడదు అనే పుకారుగా మారిందట. ఈ ఉదంతాన్ని నిజమని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది ఒక వండర్, ఇది ఒక మిస్టరీ అని చెప్పి సంబోధించిందంట. అయితే ఈ ఆలయం నిర్మించడానికి 2 రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే, రాజరాజ చోళుడు నిద్రిస్తుండగా ఒకరోజు ఆ పరమశివుడు కలలో ప్రత్యక్షమై నా కోసం ఆలయం నిర్మించు అని చెప్పాడని, మరుసటి రోజు శిల్పులను పిలిపించి ఈ ఆలయ నిర్మాణం కొనసాగించాలని చెప్పి ఆ విధంగా ఈ దేవాలయం నిర్మించారని చెప్పి ఒక కథనం. అదే కాకుండా ఇంకొక కథనం కూడా ఉంది. ఏంటి అంటే, ఈ రాజరాజ చోళుడు ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెట్టుకునేవాడని, అలా ఒక క్రమంలో తాను ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అతిపెద్ద విగ్రహమైన బుద్ధ విగ్రహాన్ని చూసి, అరే ఈ బుద్ధ విగ్రహం ఇంత పెద్దగా ఉంది కదా, పరమేశ్వరుని కోసం ఎందుకు దేవాలయం కట్టొద్దు, ఒక శివుని పెద్ద శివలింగాన్ని ఎందుకు
నేను ప్రతిష్ఠించొద్దు అనే ఆలోచన వచ్చి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి ఎంతోమందిని సంప్రదించి చివరికి ఒక ఆర్కిటెక్ట్ అయిన కుంజర మల్లన్ రాజరాజ పెరుంబియన్ అనే అతన్ని సంప్రదించగా అతను దీనికి ఒప్పుకున్నాడట. అయితే ఆ గుడికి కావలసిన గ్రానైట్ అక్కడ దగ్గరలో 60 కిలోమీటర్ల మేర ఎక్కడా లేదట. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోటై కొండ నుండి తవ్వి ఏనుగుల సహాయంతో ఆ రాళ్ళని ఇక్కడికి తరలించి ఇంటర్లాకింగ్ సిస్టంతో ఈ గుడిని నిర్మించారట. అయితే ఈ గుడిని 240 మీటర్ల ఎత్తుతో 120 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అయితే దీనికి ప్రధాన గోపురమైన విమాన గోపురానికి 80 టన్నుల బరువున్న ఏకశిలను నిర్మించారు. ఇది రాజు కావాలని ప్రత్యేకంగా అలా చేయించారట. అలా ఎందుకు చేయించారు అంటే గుడి లోపల శివలింగం చుట్టూ గాలి వీచినప్పుడు వచ్చే శబ్దం రీసౌండ్ వచ్చేలాగా ఏర్పాటు చేశారట. గర్భగుడి నుండి పైకి చూస్తే పైన ఆకాశం కనపడుతుందంట. అందుకే అక్కడ వెళ్ళి ఈ శబ్దం విన్నప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుందంట. అయితే రాజరాజ చోళునికి తమిళం అంటే చాలా ఇష్టమంట. అది ఎలా చెప్తున్నారంటే గర్భగుడిలో ఉన్న శివలింగం ఏకశిలతో చేశారు కదా, అది 12 అడుగులు ఉంటుందంట. తమిళ భాషలో 12 అచ్చులు ఉంటాయట. అలాగే శివలింగం నేలకు 18 అడుగుల ఎత్తులో ఉంటుందంట. తమిళంలో 18 హల్లులు ఉంటాయట. ఆలయం పైకప్పు నిర్మాణం 216 అడుగుల ఎత్తు ఉంటుందంట. తమిళంలో కూడా 216 ఫొనెటిక్ శబ్దాలు ఉన్నాయట. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని నంది విగ్రహానికి మధ్య దూరం 247 అడుగుల దూరం ఉంటుందంట. తమిళంలో మొత్తం శబ్దాల కలయిక 247 అంట. దీనిని బట్టి తమిళం అంటే ఆ రాజువారికి ఎంతో ఇష్టం అని చెప్పి చెప్తుంటారు. అంతేకాకుండా ఆ రాజుగారికి తన ప్రజలన్నా ఎంతో ప్రేమ అంట. అది ఎలా అంటే ఎవరైనా తన పేరు ఒక గుడి కట్టించినా ఒకటి ఏదైనా కట్టించినప్పుడు దానిపై తన పేరు మాత్రం రాయించుకుంటారు కదా. కానీ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించిన ఆ రాజు తన పేరుతో పాటు ఆ గుడికి పనిచేసిన కూలీల పేర్లు కూడా ఇక్కడ స్తంభాలపై చెక్కించారంట. దీనిని బట్టి తన ప్రజలంటే తనకి ఎంత ప్రేమో అర్థమవుతుంది. అయితే 176 సంవత్సరాలు చోళులు పరిపాలించిన ఈ రాజ్యాన్ని మరాఠాలు సొంతం చేసుకున్న తర్వాత చోళులను గుర్తుకు తెచ్చే రాజరాజేశ్వర అనే పేరును మార్చి మృదేశ్వరాలయంగా మార్చారట. అంతేకాకుండా ఈ గుడికి ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవేంటంటే పెరియా కోవెల్ అని, పెరోడియార్ కోవెల్ అని, బిగ్ టెంపుల్ అని కూడా అంటారు. అయితే ఈ గుడి నిర్మాణానికి 130,000 టన్నుల గ్రానైట్ని వాడారంట. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు తంజావూరులో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈ గుడి. అద్భుతమైన శిల్పకళలతో ఈ దేవాలయం చాలా అద్భుతమైనదని చెప్పొచ్చు. ఇలాంటి గుడిని ఒక్కసారైనా సందర్శించాలనిపిస్తుంది. ఇవండి తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.